అబ్బా యాడికి మావా భయంకరంగా బయలుదేరేస్తున్నావా? ఆవులు మేపేదానికే. ఆవులు మేపేదానికే? దానికి దేనికి మామ ఈ విధంగా బయలుదేరున్నావా? ఆవులు మేపే దగ్గరికి ఒక అమ్మాయి వస్తున్నది. అదన్నమాట మ్యాటర్. మెల్లో నగలేమే. మనం ఎంత అందంగా బయలుదేరినా చూసేదిలే. ఇప్పుడు ఇది వేసేసినాం కదా, ఖచ్చితంగా చూస్తుంది. మామా గోల్డా? మన సముద్రంలోకి పోయినప్పుడు సాగర్ కనిచ్చుండా, నేను కూడా గోల్డే అనుకున్నా. రోల్డ్ గోల్డ్ ఇది. సరే మామా, ఆవులు మళ్ళీ తోలుదుగానే తాటికాయలకు పోదాం మామా. ఇప్పుడు దానికి పోకపోతే ఏమవుతుంది? తాటికాయలు సెట్లోనే ఉండిపోతాయి. సెట్లోనే ఉంటే ఏమవుతుంది? దేనికి పనికి రాకుండా ముదిరిపోతాయి నీలాగా. మనీ తాటికాయలకు పోతున్నారంటనా? ఇప్పుడే అనుకుంటా ఉన్నాము, ఇంత లోపల నీకేట తెలిసిపోయిందిరా? రే నేను కూడా వచ్చి తాటికాయలు తింటాను రా. చెట్టు మాది, కత్తి మాది, కాయ మాది, నీకెందుకు కట్టాలరా శిస్తు? ఇదే నువ్వెక్కాల్సిన తాడి చెట్టు. ఇది తాటి చెట్టు మారిలే, తాతల కాలం నాటి చెట్టు మారున్నది. సత్యాన్ని మొత్తం నువ్వే తినేస్తావు, నాకు కూడా ఏమైనా ఇస్తావా? ఏందా ఏంద్యా ఇది పాసిపోయినదా? 3 రోజుల ముందర అన్నావు. చెట్టు తిన్నావు తిన్నా, నేను తినలేకపోతున్నానా? ఇటుదా తినే మరి చేసిస్తాను. పాసిపోయింది ఎట్ట తినే మరి చేస్తావ్యా? నీకెందుకో కళ్ళు మీ కళ్ళు తెరు. అయినా పాసిపోయినట్టుగానే లేదుయా. ఊరికనే చెప్పేస్తారు. 2 సంవత్సరాలు కష్టపడి రీసెర్చ్ చేసి కనిపెట్టిన ఈ ట్రిక్ ని దీనికి పేటెంట్ రైట్ కోసం కూడా అప్లై చేస్తున్నాను. మామా నేను ఎవరికి చెప్పను మామా, నాకు మాత్రం చెప్పు మామా ప్లీజ్ మామా. దగ్గర సద్దను చేతులకి ఎత్తుకునే సెంటు కొట్టుకొని తినేలా. అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? ఏమైంది వెంకటేశ్లా? అప్పు చేసి విత్తనాలు తెచ్చల్లి వారం అవుతున్నా సుబ్బయ్య, ఇంతవరకు ఒక్క మొలకు కూడా రాలేదు. అబ్బా ఏం విత్తనాలు చల్లి ఉండవో? అరటి చెట్టు విత్తనాలు. అరటి చెట్టు ఇత్తనాలా? అరటి చెట్టు ఇత్తనాలు చల్లితే కదరా పిలకలు నాటితే వస్తాయి. అంటే నేను ఇప్పుడు పిలక పెంచి గుండు కొట్టి దాన్ని నాటాలా? ఇంద్రమచ్చ కత్య ఎక్కరా తాడి చెట్ట? 5 నిమిషాలు లెక్కేస్తాను మావా. తాటికైతే కొట్టేస్తుంది మామా తాటి చెట్టు. ఎట్టున్నదే ఒళ్ళా? కింద నల్లగా పైన పచ్చగా ఉండదు. ఈ విధంగా పంచిరేస్తా ఉండేవనుకో మూతులకు నరికేస్తాం. అప్పుడు ఇరిగి మీ నెత్తి మీద పడతాను, సచ్చూరుకుంటారు. అసలు మీకు తాటికాయలు ఎందుకో? ఒళ్ళు వేడి చేసేస్తున్నది, చల్లదనం కోసం తినాలా? పని పట్ట లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళకి కూడా ఉల్లి వేడి చేస్తుందా? ఈ ఎండలో బండి తోలే డ్రైవర్ అనికి ఉల్లి వేడి చేసిందంటే దానికి అర్థం ఉండదు. ఎండలో పొలం పని చేసే రైతన్నకి ఉల్లి వేడి చేసిందంటే దానికి అర్థం ఉండదు. వేస్ట్ కి తిరిగే మీకేంది వేడి చేసేదే? మా వల్ల ప్రయోజనం లేదు సరే, నీ వల్ల ఏం ప్రయోజనం? పెద్ద లిస్టే ఉండదు, చెప్తా వినండి. చెప్పు వింటాం. తాటి మొదలు ఇంటి నిర్మాణానికి ఉపయోగపడుతుంది. తాటి ఆకులు ఇంటి పైకప్పుకు ఉపయోగపడుతుంది. తాటి ముంజలు తింటే చల్లదనాన్ని ఇస్తాయి. తాటి పండు తింటే ఆరోగ్యానికి మంచిది. తాటి పండుని నేలలో నాటితే తాటి తేగలు వస్తాయి, అది కూడా ఆరోగ్యానికి మంచిది. చివరిది నా తాటి కల్లికి ఫ్యాన్సే ఉండారా. మనిషి ఎట్ట బతకాలి ఈ తాడి చెట్టుని చూసే నేర్చుకోవచ్చు. ప్రతిదీ ప్రజల కోసమే త్యాగం చేస్తా ఉన్నది. డార్లింగ్ నీకే ఫెస్టివల్ అంటే ఇష్టం? నాకు దీపావళి అంటే చాలా ఇష్టం. నన్ను పెళ్లి చేసుకో, మళ్ళీ నీకు రోజు దీపావళే. ఓకే డార్లింగ్. మావా చేపలు సూపర్ కూడా కదా? అవునాడు మావా, అక్కడ ఎవరు చేపలు వేసుకొని తిన్నారు మావా, పోయి అడగదామా? అడిగితే అడుగుతూనే వాళ్ళు అనుకుంటారు, పెట్టరు. ఒక ప్లాన్ చేద్దాం. ఏం ప్లాన్? దగ్గరికి రా. సరే మావా. ఏమైనా పచ్చని పొలాల మధ్య చేపలు ఫ్రై చేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది కదా మామా? ఉంటుంది, చేపల మీద అయితే ఉంటుంది. మా బాయిలో దొంగతనం చేసుకొచ్చిన చేపలు అవి. లేదండి, ఇది చెరువులో కొనుక్కొని వచ్చినాం. మాకు తెలియదు అనుకోవద్దు. చెర్ల చేపకి బాయిల చేపకి రుచిలో తేడా ఉంటుంది. అయితే తినచూడండి, మీకే తెలుస్తుంది. తినండి. నిజమేనా? ఇది చెరువులో చేపలే. మేము దొంగలు కాదండి. ఆ చేప మా బాయిలో చేప మరిగా ఉన్నది. అవును, దీని కూడా తిని చూడండి. నిజమే, ఇవన్నీ చెరువులో కొనుక్కొని వచ్చిన చేపలే. మీరు దొంగలు కాదు. ఎస్,
అల్లుడు ఇంకా మనం ప్రశాంతంగా తినొచ్చు. ఏముండదు ఇంకా ప్రశాంతంగా తినేదానికే.